హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నా చేతిలో లేదు. అది నా చేతిలో లేదు అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ మై హ్యాండ్స్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ అంటే నా చేతిలో లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు చెప్పను, నీకు చెప్పను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ టెల్ యూ, ఐ డోంట్ టెల్ యూ అంటే నీకు చెప్పను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళని నేను అడగను, వాళ్ళని నేను అడగను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ ఆస్క్ దెమ్, ఐ డోంట్ ఆస్క్ దెమ్ అంటే వాళ్ళని నేను అడగను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది చాలా ఆలస్యం, ఇది చాలా ఆలస్యం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ టూ లేట్, ఇట్స్ టూ లేట్ అంటే ఇది చాలా ఆలస్యం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చింతించకండి, చింతించకండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వరీ, డోంట్ వరీ అంటే చింతించకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దాని గురించి చింతించకండి, దాని గురించి చింతించకండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటే దాని గురించి చింతించకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కుక్కలపై రాళ్ళు విసరకండి, కుక్కలపై రాళ్ళు విసరకండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్, డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్ అంటే కుక్కలపై రాళ్ళు విసరకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు, నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ట్రై టు కన్విన్స్ మీ, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అంటే నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతనిని తక్కువగా అంచనా వేయకండి, అతడిని తక్కువ అంచనా వేయకండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ అంటే అతడిని తక్కువ అంచనా వేయకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అవకాశం కోసం వేచి ఉండకండి, దాన్ని సృష్టించండి, అవకాశం కోసం వేచి ఉండకండి, దాన్ని సృష్టించండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్, డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్ అంటే అవకాశం కోసం వేచి చూడకండి, దాన్ని సృష్టించండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు, అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూస్ అబ్యూస్ లాంగ్వేజ్, డోంట్ యూస్ అబ్యూసివ్ లాంగ్వేజ్ అంటే అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు చేయమని ఎవరు చెప్పారు, నీకు చేయమని ఎవరు చెప్పారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు డూ, హూ టోల్డ్ యూ టు డూ అంటే నీకు చేయమని ఎవరు చెప్పారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు పంపించమని ఎవరు చెప్పారు, నీకు పంపించమని ఎవరు చెప్పారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు సెండ్, హూ టోల్డ్ యూ టు సెండ్ అంటే నీకు పంపించమని ఎవరు చెప్పారు.
అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు అడగమని ఎవరు చెప్పారు? నీకు అడగమని ఎవరు చెప్పారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు ఆస్క్. హూ టోల్డ్ యూ టు ఆస్క్ అంటే నీకు అడగమని ఎవరు చెప్పారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు చూడమని ఎవరు చెప్పారు? నీకు చూడమని ఎవరు చెప్పారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు సీ. హూ టోల్డ్ యూ టు సీ అంటే నీకు చూడమని ఎవరు చెప్పారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు మాట్లాడమని ఎవరు చెప్పారు? నీకు మాట్లాడమని ఎవరు చెప్పారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరు చేయొద్దని చెప్పారు? ఎవరు చేయొద్దని చెప్పారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ సెడ్ నాట్ టు డూ. హూ సెడ్ నాట్ టు డూ అంటే ఎవరు చేయొద్దని చెప్పారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరు రావద్దు అని చెప్పారు? అడుగుతాం కదా, నిన్ను ఎవరు రావద్దని చెప్పారు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ సెడ్ నాట్ టు కమ్. హూ సెడ్ నాట్ టు కమ్ అంటే ఎవరు రావద్దని చెప్పారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరు నేర్చుకోవద్దని చెప్పారు? ఎవరు నేర్చుకోవద్దని చెప్పారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ సెడ్ నాట్ టు లర్న్. హూ సెడ్ నాట్ టు లర్న్ అంటే ఎవరు నేర్చుకోవద్దని చెప్పారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు నీవే ఆలోచించుకో. నీకు నువ్వే ఆలోచించుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నీవే ఆలోచించుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు నువ్వే అభినందించుకో. నీకు నువ్వే అభినందించుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కంగ్రాచ్యులేట్ యువర్ సెల్ఫ్. కంగ్రాచ్యులేట్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే అభినందించుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దారికి అడ్డుగా నిలబడకండి. నేను వెళ్ళే దారికి అడ్డుగా నిలబడకండి అంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ ఇన్ ద వే. డోంట్ స్టాండ్ ఇన్ ద వే అంటే దారికి అడ్డుగా నిలబడకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, లేవండి. లేవండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేకప్. వేకప్ అంటే లేవండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టేక్ దిస్ కాఫీ. టేక్ దిస్ కాఫీ అంటే కాఫీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆఫీస్కి రెడీ అవ్వండి. ఆఫీస్కి రెడీ అవ్వండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ రెడీ టు ఆఫీస్. గెట్ రెడీ టు ఆఫీస్ అంటే ఆఫీస్కి రెడీ అవ్వండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇదిగో లంచ్ బాక్స్. ఇదిగో లంచ్ బాక్స్. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టేక్ దిస్ లంచ్ బాక్స్. టేక్ దిస్ లంచ్ బాక్స్ అంటే ఇదిగో లంచ్ బాక్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, సాయంత్రం త్వరగా రండి. సాయంత్రం త్వరగా రండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం త్వరగా రండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్దాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ గెట్ టు ద మార్కెట్. లెట్స్ గో టు ద మార్కెట్ అంటే మార్కెట్కి వెళ్దాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, లంచ్ చేశారా. లంచ్ చేశారా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ హ్యావ్ లంచ్. డిడ్ యూ హ్యావ్ లంచ్ అంటే లంచ్ చేశారా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
ఇప్పుడే తిన్నాను. ఇప్పుడే తిన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఈటన్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఈటన్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే తిన్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ టు క్లీన్ హౌస్. హ్యావ్ టు క్లీన్ హౌస్ అంటే ఇంటిని శుభ్రం చేయాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ టు వాష్ క్లాత్స్. హ్యావ్ టు వాష్ క్లాత్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.